హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఆర్ జో వ్లాగ్స్ అండి. ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారండి పీజీ నుంచి ఒక ఇద్దరు. సో ఈరోజు నేను స్పెషల్గా వాళ్ళ కోసం, వాళ్ళు వెజిటేరియన్స్ అండి, అందుకే టమాటా కర్రీ చేయబోతున్నాను ఫస్ట్. సో టమాటా కర్రీ చూసేద్దామా? సో ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూసేసేయండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటాలు, సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్, పోపు అండి, కరివేపాకు అండి, కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పసుపు అండి, తెల్లుల్లండి దంచుకున్నటువంటి, ఒకటి రెండు పచ్చిమిర్చి అండి, కారము, ధనియాల పొడి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఈలోపు పోపు తీసుకున్నానండి. ఈ పోపు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది వడియం అంటామని చెప్పేసి, వడియము ప్లస్ పోపు యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. సో ఆయిల్ హీట్ అయింది, పోపు వేసేసుకుంటున్నానండి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి, తెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్ అండి, సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి ఇందులోకి. పసుపు వేసుకున్నాను కదండి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా కలుపుకుందామండి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ తెలిసే వరకు వేయించుకోండి. టేస్ట్ బాగుంటుందండి అలా చేస్తే, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి టమోటాస్, ఆనియన్స్. సో చూడండి, ఇక్కడ ఆనియన్స్ మనకి చూసారంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి, లైట్ బ్రౌన్ కలర్. ఇప్పుడు నేను టమోటాస్, ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటాస్ వేసేస్తున్నానండి. సో బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇవి టమోటాస్ ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది కదా. సో బాగా మొత్తం కలిపేసుకొని, ఆల్రెడీ నేను సాల్ట్, పసుపు అన్నీ వేసేసానండి. సో ఇంక ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి, బాగా మగ్గాలి టమోటాస్. నేను మూత పెట్టేసుకుంటానండి. సో మూత పెట్టేసుకున్నానండి, అలానే మగ్గనిద్దాము. అప్పుడప్పుడు తీసి కలుపుకుంటా ఉండండి. సో మధ్యలో ఇలా చూడండి, ఆల్మోస్ట్ 50% దాకా అప్పుడే బాయిల్ అయిపోయిందండి. ఇలా మధ్యలో మూత తీసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ అనేది బాగా, ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలండి మనకి. టమోటాస్ అప్పుడే బాగా ఉడికినట్టు మనకి. టమోటాస్లో ఉన్న వాటర్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోయాయండి. ఇప్పుడు మనము కారం, ధనియాల పొడి వేసేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం. అన్నీ పడుతుంది కారము, ధనియాల పౌడరు. సో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. సో కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కారం, ధనియాల పొడి వేసేసాను కదండి. సాల్ట్ ఏమైనా కావాలంటే చూసి వేసుకోండి. సో ఇది కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ మొత్తం పట్టనిద్దాము. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను.
సో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేద్దామండి. వాటర్ అన్నీ ఇమిరిపోయి మనకు బాగా టమాటాస్ బాయిల్ అయిపోతాయండి. సో చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసాం కదా ఎలా బాయిల్ అవుతుందో. సో దీన్ని బాగా కలిపేసుకొని చూడండి గుమగుమలాడుతుంది మంచిగా. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అండి లైట్గా చల్లేసుకుంటున్నాను. సో దీన్ని కూడా కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా పెట్టుకొని ఆఫ్ చేసేసుకుందామండి. 2 మినిట్స్ మూత పెట్టుకొని ఆఫ్ చేసేసుకుంటానండి. సో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఒక్కసారి అలా కలబెట్టుకొని దింపేసుకున్నామంటే రెడీ అండి. గుమగుమలాడిపోతా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది ఇడ్లీలలోకి కానీ దోశలలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ ఈ టమోటా కర్రీ సూపర్గా ఉంటుందండి. సో టేస్ట్ చేసి చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.